ఎవరికి ప్రీమెచ్యూర్ డెలివరీస్ అనేది కామన్. సో బేసికల్లీ ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీ, ముందు ఆల్రెడీ మనకు ఫస్ట్ డెలివరీ ప్రీటర్మ్ డెలివరీ అయిన వాళ్ళు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఇంక్రీస్డ్ రిస్క్లో ఉంటారు. అండ్ దెన్ ప్రీవియస్ ఎనీ సర్వైకల్ సర్జరీస్, అంటే కొందరు రిపీటెడ్గా డేన్సీస్ చేసుకున్న వాళ్ళకు కూడా సర్వైకల్ ఆస్ అనేది లూజ్గా ఉండి కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి సర్వైకల్ కోనైజేషన్ సర్జరీ చేస్తారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీ విల్ బి మోర్. అండ్ కొన్ని ఐట్రోజెనిక్ కాజెస్, అంటే మనము ప్రీటర్మ్ డెలివరీ చేయాల్సి వస్తుంది కొన్ని కేసెస్లో. ఎలాంటి కేసెస్ అంటే బీపీ కంట్రోల్లో లేనప్పుడు, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు, అండ్ బేబీకి డాప్లర్ చేంజెస్ స్టార్ట్ అయినాయి. అంటే మనము కొంచెము హై బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే డాప్లర్ స్కాన్ చేయిస్తాం, అందులో బేబీకి బ్లడ్ సరఫరా సరిగా లేదు బ్లడ్ రివర్సల్ ఆఫ్ ఫ్లో అలా ఉంది అన్నప్పుడు ఇమీడియట్గా ఇంకా ప్రీటర్మ్ డెలివరీ చేయాల్సిన అవసరం పడుతుంది. అండ్ కొందరికి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ లైక్ ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఫుల్ అంటే లైక్ వేరే ఇండివిజువల్స్ లాగా 38-40 వీక్స్ వరకు మోయలేరు. అలాంటి కేసెస్లో కూడా మనం ప్రీటర్మ్ డెలివరీస్ అనేది ఐట్రోజెనిక్, అంటే మనము డెలివరీ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ప్రీటర్మ్ డెలివరీ.